హలో హాయ్ దిస్ ఈస్ ఫ్రమ్ మనటెక్ గుడ్ ఛానల్. సో టుడే క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఒక డిఫరెన్స్ బిట్వీన్ టూల్ టూల్ ఆన్లైన్ కంపైలర్ ఆన్లైన్ సి కంపైలర్ చూద్దాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్కి వెళ్ళే ముందులో మనం ఏం చేద్దామంటే నేను ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. క్యాండీ క్రష్ క్యాండీ క్రష్ గేమ్ చూశారు కదా, క్యాండీ క్రష్ గేమ్. సో ఈ క్యాండీ క్రష్ గేమ్ మనం టూ వేస్గా ఆడచ్చు. ఫస్ట్ ఏంటంటే ఆఫ్లైన్లో ఆడచ్చు, ఎస్. అండ్ సెకండ్ వే వచ్చేసి ఆన్లైన్లో ఆడచ్చు. సో ఇన్ కేస్ ఆఫ్లైన్ అనుకుంటే మనకి ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి, రియల్ లైఫ్లో యాప్స్ ఉన్నాయి, ఎస్. సో లైక్ మనకి డెస్క్టాప్స్ సంథింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఇజెంట్ ఇట్. సో ఆన్లైన్లో అయితే మనకి సో పర్టికులర్గా మనం క్రోమ్లోకి వెళ్ళి లేకపోతే బ్రౌజర్లోకి వెళ్ళి ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి మనం ఆ వెబ్సైట్, గేమింగ్ వెబ్సైట్ సర్చ్ చేసిన తర్వాత మనం ఆ గేమ్ అయితే ఆడగలం విత్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. ఎస్ ఆర్ నో? విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ అనమాట. సో ఇక్కడ మనం యాప్స్లో వితౌట్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ మనం క్యాండీ క్రష్ గేమ్ అయితే అడగాలి. అలాగే మనం ఒక సి కోడ్ అన్నది, సో జస్ట్ గివ్ మీ అ సెకండ్. సో ఒక సి కోడ్ అన్నది మనం టూ వేస్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక సి ప్రోగ్రామ్ అన్నది టూ వేస్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఫస్ట్ వే వచ్చేసి ఆన్లైన్లో అండ్ సెకండ్ వే వచ్చేసి ఆఫ్లైన్లో. సో ఆఫ్లైన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నావు అంటే యూ డోంట్ రిక్వైర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్. అదే ఆన్లైన్లో చేస్తున్నావు అంటే యూ రిక్వైర్ కంపల్సరీ ఇంటర్నెట్. ఓకే, ఆఫ్లైన్లో మనకి ఏమేమి ఉన్నాయి టూల్స్? సో ఎగ్జాంపుల్కి చెప్పుకుంటే టర్బోసి యూస్ చేస్తారు. సమ్ మెంబర్స్ విల్ యూస్ టర్బోసి ప్లస్ ప్లస్, ఎనీథింగ్ విల్ వర్క్. అండ్ ఇంకా కొన్ని యాప్స్ లైక్ కొన్ని టూల్స్ ఎగ్జాంపుల్స్గా చెప్పాలంటే డేవ్ సి ప్లస్ ప్లస్ అండ్ కోడ్ బ్లాక్స్, ఇలాంటి టూల్స్ అయితే యూస్ చేస్తారు ఆఫ్లైన్లో. సో ఈ టూల్స్కి ఏంటంటే మనకు పర్టికులర్గా ఇంటర్నెట్ హెల్ప్ అయితే అవసరం లేదు. ఓకే, అండ్ సి ప్రోగ్రామ్ అయితే వితౌట్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ ఈ టూల్స్ అనేవి మనకి ఒక సి ప్రోగ్రామ్ని రన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. అండ్ అదే ఆన్లైన్లో అయితే మనకి చాలా కంపైలర్స్ ఉన్నాయి. సో లెట్స్ ఏ ఎగ్జాంపుల్, మనం క్రోమ్లోకి వెళ్ళి మనం ఆన్లైన్ సి కంపైలర్ అని సర్చ్ చేస్తే మీకు చాలా డిఫరెంట్ కంపైలర్స్ అయితే వస్తాయి. సో ఏదో ఒక కంపైలర్ సర్చ్ చేసి యూ కెన్ ఏబుల్ టు రన్ అనమాట. సో ఇన్ దిస్ క్లాస్ ఐ విల్ బి షోయింగ్ దట్ ఫస్ట్ ఒక ఆఫ్లైన్ టూల్లో ఎలా ఒక బేసిక్ సి ప్రోగ్రామింగ్ కోడ్ ఎలా సేవ్ చేయాలి. నేను సెకండ్ పేజ్ తీసుకుంటున్నా టు ఎక్స్ప్లెయిన్ యూ బెటర్. సో ఫస్ట్ మనం టూల్ చూద్దాం. సో నేను చెప్పే ఈ ట్యుటోరియల్ ఏంటంటే టర్బో సి ప్లస్ టూల్ తీసుకొని, ఆర్ ఎల్స్ యూ కెన్ యూజ్ టర్బో సి టూల్ యూజ్ చేసుకొని ఒక బేసిక్ సి ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఆ బేసిక్ సి ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేయాలి, ఆ బేసిక్ సి ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలి, సో సేవ్ చేసిన ఫైల్ ఎక్కడికి వెళ్ళి లొకేట్ చేయాలి, అంటే ఎక్కడికి వెళ్ళి సర్చ్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి మళ్ళీ చూడగలం, మళ్ళీ ఎలా ఓపెన్ చేయగలం ఆ సర్చ్ చేసిన ఫైల్. సో ఇవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేద్దాం అనమాట. సో ఫస్ట్ మీకు నేను అడిగే క్వశ్చన్కి అయితే మీరు యూ హ్యావ్ టు ఆన్సర్. సో బిఫోర్ దిస్ యూ హ్యావ్ టు పెక్వాస్ దిస్ వీడియో, యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. సో మనం ఒక పీడిఎఫ్, ఆ పర్టికులర్ ఫైల్ పీడిఎఫ్ అని చెప్పడానికి మనం ఏం చేస్తాం అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? ఎక్స్టెన్షన్ వచ్చేసి పీడిఎఫ్ అని ఉంటుంది. సో ఆ పర్టికులర్ ఫైల్ ఎక్సెల్ అని చెప్పడానికి ఎక్స్టెన్షన్ వచ్చేసి ఎక్సెల్ అని ఉంటుంది. ఆ పర్టికులర్ ఫైల్ డాక్యుమెంట్ అని చెప్పడానికి .doc ఉంటుంది. సో ఫస్ట్ నీకు ఫైల్ నేమ్ .docతో ఎండ్ అయితే అది డాక్యుమెంట్ అంటాం. అదే ఒక ఫైల్ .pdf ఎండ్ అయితే పీడిఎఫ్ ఫైల్ అంటాం. అదే ఒక ఫైల్ .xlxx, సో సంథింగ్ లైక్ ఈ వర్డ్స్తో ఎండ్ అయితే మనకి ఆ పర్టికులర్ ఫైల్ ఎక్సెల్ అంటాం. అలాగే మనకి ఒక సి ఫైల్ .c అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అవుతుంది. సో నీ ఫైల్ ఏదైనా ఉండొచ్చు, లైక్ నీ నేమ్ ఉండొచ్చు, నీ బ్రాంచ్ నేమ్ ఉండొచ్చు, నీ బ్రదర్ నేమ్ ఉండొచ్చు, అండ్ ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, ఏది నీ ఫ్రూట్స్ నేమ్ కానీ నీకు నచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. కానీ ఆ సి ఫైల్ అని చెప్పడానికి ఆ టూల్కి లేకపోతే ఆన్లైన్ సి కంపైలర్కి యూ హ్యావ్ టు సేవ్ ఇట్ విత్ ది .c ఫైల్. అదే
ఒక C++, మనకి చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, లైక్ C++, జావా అండ్ పైథాన్. మార్కెట్లో చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అదే మనం పైథాన్, ఆ పర్టికులర్ ఫైల్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఫైల్ అని చెప్పడానికి .pyతో ఎండ్ చేస్తాం ఆ ఫైల్ నేమ్. అదే జావా అని చెప్పడానికి .java. అదే C++ అని చెప్పడానికి .cpp. ఓకే, అదే సి అని చెప్పడానికి వీఆర్ గోయింగ్ టు ఎక్స్టెండ్ విత్ ది .c. సో నీ ఫైల్ నేమ్ ఉంటుంది ఇక్కడ. సో ఆ ఫైల్ నేమ్ .c అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అవుతుంది. ఈ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో అవర్ మెయిన్ థీమ్ ఇస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఓన్లీ పర్టికులర్లీ ఆన్ సి లాంగ్వేజ్. అండర్స్టూడ్? అండ్ నెక్స్ట్ థింగ్, ఇంకో పేజ్ ఓపెన్ చేస్తున్నా. సో ఫస్ట్ థింగ్, నేను కొన్ని కీవర్డ్స్ అయితే రాస్తాను. ఫస్ట్ నేను టూల్తో అయితే డిస్కస్ చేస్తా. టూల్ టర్బో C++ టూల్. సో టర్బో సి అయినా యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ యూబుల్ టు యూజ్ దట్ టర్బో సి. ఓకే, సో జస్ట్ సీ హియర్. సో కీవర్డ్స్ ఏంటంటే కంపైల్ చేయడానికి ఈ కీవర్డ్స్ అయితే మీరు నోట్ చేసుకోవాలి. ఫస్ట్ కంపైల్ చేయడానికి యూ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ Alt ప్లస్ F9. సో రన్ చేయడానికి, ఒక బేసిక్ ప్రోగ్రామ్ రన్ చేయడానికి కంట్రోల్ ప్లస్ F9. ఓకే, అండ్ మళ్ళీ మనకి కొన్నిసార్లు మౌస్ అనేది వర్క్ కాదు టూల్లో. ఓకే, ఈ మౌస్ అప్పుడప్పుడు వర్క్ కానప్పుడు వీ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ కాల్డ్ Alt ప్లస్ స్పేస్. ఓకే, అండ్ ఇంకో థింగ్, సో మీ ప్రోగ్రామ్ ఫైల్ మినిమైజ్ చేయాలి అండ్ మళ్ళీ మ్యాక్సిమైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద కీవర్డ్ కాల్డ్ Alt ప్లస్ ఎంటర్. ఈ కీవర్డ్స్ అయితే కంపల్సరీ మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మినిమైజ్, మ్యాక్సిమైజ్. ఓకే, అండ్ యూ హ్యావ్ టు నోట్ దిస్ ఆల్ కీవర్డ్స్ బిఫోర్ వీఆర్ గోయింగ్ టు ఇన్ టు ద టూల్. నేను ప్యారల్ ఇక్కడ నేను స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నా. యూ కెన్ ఏబుల్ టు లుక్ ఎట్ హియర్. సో ఫస్ట్ మనం ఒక బేసిక్ సి ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఆల్రెడీ టూల్ కనిపిస్తుంది మీకు, టర్బో C++. ఈ టర్బో C++ వీఆర్ గోయింగ్ త్రూ దిస్ టూల్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ టూల్. ఆల్రెడీ నేను టర్బో C++ ఓపెన్ చేస్తున్నా. ఇలా వస్తుంది. సో చిన్న విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ చిన్న విండోను మ్యాక్సిమైజ్ చేయాలంటే కీవర్డ్ ఏం చెప్పాను, ఐ హ్యావ్ టాట్ ద కీవర్డ్ Alt ఎంటర్. ఎస్, Alt ఎంటర్ ప్రెస్ చేస్తున్నా. సో 2 seconds అయితే టైం తీసుకుంటుంది ఫైల్ లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడైతే మనకి ఒక ఎంటీ ఏ ఫైల్ కూడా ఓపెన్ అవ్వాల. మీరు పైన ఫైల్, ఎడిట్, సర్చ్, రన్, కంపైల్, డీబగ్, ప్రాజెక్ట్, ఇవన్నీ ఫైల్స్ అయితే చూస్తున్నారు. ఓకేనా? సో ఫస్ట్ ఈ ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత న్యూ కనిపిస్తుందా? న్యూ. సో న్యూ అని కొట్టిన తర్వాత నీకు ఒక బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. సో నువ్వు ఈ బ్లూ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ మ్యాక్సిమైజ్ చేయాలంటే జస్ట్ క్లిక్ ఆన్ హియర్. కర్సర్ మీకు కనిపిస్తూ ఉంటుందేమో. ఓకే, సో నేను ఒక బేసిక్ ప్రోగ్రామ్ ఫైల్ రన్ చేసి చూపిస్తాను. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇంటి మెయిన్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి, సర్క్యులర్ బ్రాకెట్, బాడీ ఓపెన్ చేస్తున్నా, printf. సో ఒక డబుల్ కోట్స్ ఓపెన్ చేస్తున్నా, హలో హాయ్ అని రాస్తున్నా. మళ్ళీ డబుల్ కోట్స్ క్లోజ్ చేస్తున్నా ఇమీడియట్గా. సో మళ్ళీ సర్క్యులర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, లాస్ట్లో సెమీకోలన్ పెడుతున్నా, మళ్ళీ బాడీ క్లోజ్ చేస్తున్నా. ఓకే, లాస్ట్లో మనకి రిటర్న్ 0 ఉంటుంది. రిటర్న్ 0. సో మీరు ఇక్కడ పైన అబ్జర్వ్ చేసుకుంటే NONAMEOO.cpp అనే ఎక్స్టెన్షన్తో ఫైల్ అనేది ఎండ్ అవుతుంది. సో నీ సి ప్రోగ్రామ్ ఫైల్ పర్టికులర్గా సిపిపి ఫైల్లో కూడా రన్ అవ్వచ్చు అండ్ ఆల్సో .c అనే ఫైల్లో కూడా రన్ అవ్వచ్చు. సో మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ జస్ట్ ఏ సెకండ్, మళ్ళీ నేను బోర్డులోకి వెళ్తున్నా. సో ఇక్కడ బోర్డులోకి వెళ్తున్నా. సో .c ఫైల్, .cpp ఫైల్, .cpp ఫైల్ అంటే యూ కెన్ ఏబుల్ టు రన్ C++ కోడ్. .c ఫైల్ అంటే యూ కెన్ ఏబుల్ టు రన్ సి ప్రోగ్రామ్ ఫైల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దీనికి డిఫరెన్స్, మోస్ట్లీ నీ సి కోడ్ అన్నది, నీ సి ప్రోగ్రామ్ అన్నది యూ కెన్ ఏబుల్ టు రన్ ఇన్ దిస్ ఫైల్ ఆల్సో, యూ కెన్ ఏబుల్ టు రన్ ఇన్ దిస్ ఫైల్ ఆల్సో. అదేంటి సార్, C++ కోడ్ కదా, ఈ ఫైల్ ఈ ఎక్స్టెన్షన్తో మనం ఎండ్ అయితే C++ కోడ్ కదా రన్ అయ్యేది, సి ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుందా?
అని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఎస్, మనం సిపిపి అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అయ్యే ఫైల్లో కూడా వీ కెన్ ఏబుల్ టు రన్ సి ప్రోగ్రామ్ ఫైల్. బట్ ఆల్ ద టైమ్ మనకి సిపిపి ఫైల్లో కొన్ని స్టాండర్డ్స్ అయితే కొన్ని ఫాలో అయితే అవ్వవు. మనకి సిపిపిలో కొన్ని క్లాసెస్ ఉంటాయి, ఊప్స్ ఉంటుంది, ఓకే, కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. సో ఈ కీవర్డ్స్ స్పెషల్ ఊప్స్ అనే కాన్సెప్ట్, కొన్ని స్పెషల్ కీవర్డ్స్ మనకి సిపిపి ఫైల్లోనే వర్క్ అవుతాయి, అదే .c ఫైల్లో వర్క్ కావు. అది నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఫస్ట్ ఈ వీడియోలో ఏంటంటే బేసిక్ సి ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో చూపిస్తున్నాను. అండ్ విల్ గోయింగ్ బ్యాక్ టు ద టూల్, ఐఎమ్ హ్యాడింగ్ దిస్ ఓపెన్ బోర్డ్. సో మళ్ళీ మ్యాక్సిమం చేయాలంటే ఆల్ట్ ఎంటర్. ఓకే, మనం మ్యాక్సిమం చేసాం. ఫస్ట్ వన్ మనం ఏం చేద్దామంటే ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ test1c అని ప్రాజెక్ట్ అని ఒక ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. సో మీరు ఈ ఫోల్డర్ మొత్తం అయితే అరెస్ట్ చేయొద్దు. సో మీకు ఈ ఫైల్ అనేది సి డిస్క్లో టర్బో సి అనే ఫోల్డర్లో అండ్ బిన్ అనే ఫోల్డర్లో నీ ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది. సో లెట్స్ సే దట్ నేను ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నా. ఫైల్ నేమ్ వచ్చేసి ఐఎమ్ గివింగ్ దట్ example1. దిస్ ఈజ్ మై ఫైల్ నేమ్. నేను ఓపెన్ కొడుతున్నా. ఓకేనా, ఇప్పుడు నీ ఫైల్ అనేది .c అనే ఎక్స్టెన్షన్తో సేవ్ అయ్యి ఓపెన్ అయింది. ఇప్పుడు నీ కోడ్ రాస్తున్నా. నేను ఒక శాంపుల్ కోడ్ #in include stdio.h. ఓకే, int main. సో ఇక్కడ మనం జస్ట్ ఒక స్టేట్మెంట్ అయితే ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయడానికి సో మనం రీడ్ చేయడానికి scanf అనే ఫంక్షన్ యూస్ చేస్తాం, అండ్ ప్రింట్ చేయడానికి printf అనే ఫంక్షన్ యూస్ చేస్తాం. అంటే ప్రింట్ అంటే ఏం లేదు, డిస్ప్లే చేయడానికి అనమాట. సో printf హలో హాయ్. సో సెమికోలన్ అయితే పెడుతున్నా అండ్ లాస్ట్లో మనం రిటర్న్ 0 అయితే రాయాలి, బికాస్ ఆఫ్ ద రిటర్న్ టైప్ ఈస్ ఇంట్. సో ఈ ప్రోగ్రామ్ ఎందుకు రాశారు, #include, ఇలా యాంగులర్ బ్రాకెట్స్ ఎందుకు ఓపెన్ చేశారు, stdio.h ఎందుకు రాశారు, ఇవన్నీ ఏమడగద్దు. సో నేను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే డీటెయిల్గా అసలు ఈ #include ఎందుకు ఇంక్లూడ్ చేశారు, ఇంటి మీద ఎందుకు రాశారు, అండ్ ఇక్కడ printf ఎందుకు రాశారు, ఇక్కడ డబల్ కోయట్స్ ఎందుకు ఓపెన్ చేశారు, పర్టికులర్ నేను డీటెయిల్గా చెప్తా నెక్స్ట్ క్లాస్లో. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో. సో జస్ట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది లాజిక్. రిటర్న్ 0. ఓకే, సో నేను మళ్ళీ బాడీ క్లోజ్ చేస్తున్నా. సో ఇది సేవ్ చేయాలంటే జస్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి అండ్ సేవ్ అని క్లిక్ చేయండి. మీరు రాసిన కోడ్ అయితే సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఇక్కడ మీకు టూ వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ కంపైల్ అనే ఆప్షన్ కనబడుతుందా. ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ రన్ చేయక ముందు కంపైల్ చేస్తారు. కంపైల్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ మనం బేసిక్ ఈ ప్రోగ్రామ్లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నా కానీ, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ రెక్టిఫై చేయడానికి మనం కంపైల్ చేస్తాం. ఇన్ కేస్ మిస్టేక్స్ ఏం లేకపోతే వీ కెన్ ఏబుల్ టు రన్. ఓకే, ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. కంపైల్ ఎందుకు చేయాలి? టు డిటెక్ట్ ది ఎర్రర్స్, టు డిటెక్ట్ ది మిస్టేక్స్ ఇన్ యువర్ సి ప్రోగ్రామ్. కంపైల్ చేస్తున్నా. సో కంపైల్ అని కొట్టగానే మీకు షార్ట్ కట్ కీస్ ఏం చూపిస్తున్నాయి? Alt F9 అని చూపిస్తుందా? ఎస్ అన్నో. ఆల్రెడీ నేను ఆన్లైన్ బోర్డులో రాసా Alt F9 అని. ఎస్ అన్నో. సో నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. డైరెక్ట్గా నేను Alt F9 అని ప్రెస్ చేస్తున్నా. Alt F9. సో Alt F9 కొట్టగానే మీకు ఏమైనా వార్నింగ్స్ వచ్చాయా? Alt F9 మీకు ఏమైనా వార్నింగ్స్ వచ్చాయా? యూ గాట్ నో వార్నింగ్స్. మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా? యూ గాట్ నో ఎర్రర్స్. ఎంటర్ కొడుతున్నా. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే కీవర్డ్ వచ్చేసి Control F9. సో ఇంకో వే వచ్చేసి రన్. ఇక్కడ మీకు రన్ అనే ఆప్షన్ కనబడుతుందా? ఎస్, ఆప్షన్ కనబడుతుంది. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ షార్ట్ కట్ కీవర్డ్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇక్కడ మౌస్తో అయితే యాక్సెస్ చేయొచ్చు, రన్ చేయొచ్చు, లేకపోతే షార్ట్ కట్ కీస్ ఉంటాయి. Control F9 అని ఇక్కడ మీకు కూడా చూపిస్తుంది. Control F9 అని షార్ట్ కట్ కీవర్డ్ కూడా ఎంటర్ చేసి యూ కెన్ ఏబుల్ టు రన్ యువర్ సి ప్రోగ్రామింగ్ ఫైల్. సో మనం కంపైల్ చేసిన తర్వాత మనకి వార్నింగ్స్ ఏం లేవు అండ్ మిస్టేక్స్ కూడా ఏం లేవు, అంటే ఎర్రర్స్ కూడా ఏం లేవు అనమాట మన సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. సో డైరెక్ట్గా నేను Control F9 కొడుతున్నా. ఐఎమ్ ప్రెసింగ్ ఆన్ Control F9. సో Control F9 నేను కొట్టిన తర్వాత మనకి ఒక అవుట్పుట్ విండో అయితే బ్లింక్ అయి వచ్చేస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ టు పుట్ హియర్ గెట్ ch అనే ఒక స్టేట్మెంట్ అయితే రాయాలి. ఓకే, సో మళ్ళీ నేను Alt F9 కొడుతున్నా. ఫస్ట్ మనం కంపైల్ చేయాలి. సో నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. ఎంటర్ కొడుతున్నా. మళ్ళీ Control F9 కొడితే మళ్ళీ మనకి అవుట్పుట్ అయితే చూపిస్తుంది ఇక్కడ హలో హాయ్ అని.
సో ఆల్రెడీ మీకు నేను ఎంటర్ చేసినప్పుడు మనం ఇక్కడ అవుట్పుట్లో హలో హాయ్ అని వన్ టైమే ప్రింట్ చేస్తున్నాం. కానీ మనకి ఇక్కడ అవుట్పుట్లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ హలో హాయ్ అని 2 టైమ్స్ చూపిస్తుంది. యూ కెన్ ఏబుల్ టు క్లియర్లీ అబ్జర్వ్ హియర్ హలో హాయ్. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఈ కరెంట్ అవుట్పుట్ కూడా వస్తుంది. అంటే ప్రీవియస్ అవుట్పుట్ ప్లస్ కరెంట్ అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది. నాకు ప్రీవియస్ అవుట్పుట్ వద్దు, ప్రీవియస్ అవుట్పుట్ క్లియర్ అయ్యి నాకు ఫ్రెష్గా ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్న అవుట్పుట్టే కావాలి అంటే యూ హ్యావ్ టు రైట్ హియర్ CLR SCR. ఏం రాయాలి? CLR SCR అనమాట. ఓకే, సో లాస్ట్లో అయితే సెమీకాలం అయితే పెట్టాలి. సో డబుల్ కాలం కాదు, సెమీకాలం. ఓకే, సో ప్రతి లైన్లో లాస్ట్లో నేనైతే సెమీకాలం అయితే మెయింటైన్ చేస్తున్నా. యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఇక్కడ కూడా సెమీకాలం ఉంది, ఇక్కడ కూడా సెమీకాలం ఉంది. సో మనకి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది #include stdio.h అనే హెడర్ ఫైల్ నుంచి వస్తుంది. అదే మనకి CLR SCR కానీ getch కానీ ఒక హెడర్ ఫైల్ నుంచి వస్తుంది అనమాట. #include tonio.h. ఓకే, సో నేను మళ్ళీ కంపైల్ చేస్తున్నా. ఫస్ట్ కంపైల్ చేయడానికి Alt F9. ఎస్, నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. సో నేను మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా, Ctrl F9. సో మళ్ళీ మనకి ఇక్కడ ఫ్రెష్ అవుట్పుట్ అయితే వచ్చింది, హలో హాయ్. సో ఇక్కడ నేను డబల్ కోట్స్ లోపల నేను టెక్స్ట్ ఏదైతే ఇస్తానో లైక్ హలో హాయ్, హౌ ఆర్ యూ, ఓకే, హౌ ఆర్ యూ టెక్స్ట్ ఏదైతే ఇస్తానో నాకు యాజ్ ఇట్ ఈస్గా అదే టెక్స్ట్ అయితే ప్రింట్ అవుతుంది. సో ఫస్ట్ మనం దీన్ని సేవ్ చేయాలి ఫైల్. మనం కొన్ని మోడిఫికేషన్స్ చేసాం కదా, హాయ్ హౌ ఆర్ యూ అని కొన్ని రీఎడిట్ చేసాం ఫైల్ని. ఫస్ట్ సేవ్ చేస్తాం, ఆ తర్వాత కంపైల్ చేస్తాం. కంపైల్ చేయడానికి Alt F9. సో Alt F9 ప్రెస్ చేస్తున్నా. ఓకే, సో నో ఎర్రర్స్, నో వార్నింగ్స్. సో Ctrl F9. సో హాయ్, హలో హాయ్, హౌ ఆర్ యూ. సో యాజ్ ఇట్ ఈజ్ మనం అక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో ఇక్కడ మనం టెక్స్ట్ ఏదైతే యాడ్ చేస్తున్నామో మనకి అవుట్పుట్ యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుంది. గాట్ ఇట్. సో CLR SCR మనం పెట్టకపోతే ప్రీవియస్ అవుట్పుట్ కూడా, అంటే ప్రీవియస్ వచ్చే డిస్ప్లే అయిన అవుట్పుట్ కూడా కలిపేసి ఇంక్లూడ్ అయ్యి వస్తుంది కరెంట్ అవుట్పుట్తో. సో అందుకని మనం CLR SCR దేనికి వాడతామంటే టు క్లియర్ ది ప్రీవియస్ అవుట్పుట్ అనమాట. అండ్ getch వచ్చేసి టు హోల్డ్ ది స్క్రీన్. సో ఈ వీడియోలో అయితే నేను హ్యాష్ ఎందుకు యూస్ చేస్తాం, ఇంక్లూడ్ ఎందుకు పెట్టాం, stdio.h మీనింగ్ ఏంటిది, ఇవన్నీ నేను ఈ వీడియోతో డిస్కస్ చేయను. జస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేయాలి, ఎలా రన్ చేయాలి జస్ట్ చూపించడానికి మాత్రమే ఈ వీడియో. సో మళ్ళీ ఈ సేవ్ చేసిన ప్రోగ్రామ్ మనం ఎక్కడ చూసుకోవచ్చు, ఎక్కడ యాక్సెస్ చేయొచ్చు అని చెప్పేసి డౌట్ ఉండొచ్చు. లుక్ ఎట్ హియర్. సో మన ఫైల్ పేరు ఏంటిది, example1.c అనే నేమ్తో సేవ్ అయింది. సో మనం Alt Enter కొడుతున్నా మినిమైజ్ చేయడానికి. సో Alt Enter అని కొట్టిన తర్వాత మనం ఫైల్ మేనేజర్లోకి వెళ్తాం. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత సో యూ కెన్ సీ హియర్ టర్బో C3. సో ఈ టర్బో C3 అనే ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాం. సో ఇక్కడ బిన్ ఫోల్డర్ కనపడుతుందో, ఈ బిన్ ఫోల్డర్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాం. ఫోల్డర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి example1 అనే ఫైల్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో మీకు ఇక్కడ C అనే చిన్న లోగోతో, ఓకే, మీకు ఇక్కడ C అనే చిన్న లోగోతో example1 అనే ఫైల్ కనపడుతుందా .cతో. ఇది నేను ఓపెన్ చేస్తున్నా నోట్ ప్యాడ్తో. సో ఇక్కడ మీకు సైడ్కి నేను రాసిన కోడ్ అయితే కనపడవచ్చు. సో లైక్ CLR SCR printf hello hi how are you. సో ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి, క్లిక్. అండ్ నేను ఇక్కడ సేమ్ కోడ్ ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ కొడుతున్నా. సో ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ కొట్టగానే మనం ఆ టూల్లో రాసిన కోడ్ మనం ఇక్కడైతే చూడొచ్చు అనమాట, ఏమేమి రాసాము ఏంటి అని చెప్పేసి అనమాట. ఓకే, అండ్ సేమ్ యాజ్ మనం మళ్ళీ టూల్లోకి వెళ్తున్నా. సో మనం ఇక్కడ టూల్లో ఏదైతే యాక్సెస్ చేస్తున్నామో, ఏదైతే కోడ్ రాస్తున్నామో, బేసిక్ కోడ్ మనం ఏదైతే సేవ్ చేసామో, ఏదైతే కంపైల్ చేసామో ఇవన్నీ మనం ఇక్కడ సేవ్ చేసినవి ఇక్కడ బిన్ ఫోల్డర్ లోపలికి వెళ్ళి యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ సే దట్ మనం కంపైల్ ఎందుకు చేస్తున్నామో రీజన్ చూపిస్తాను. లెట్స్ సే దట్ నేను రాసిన కోడ్లో చిన్న మిస్టేక్ చేస్తున్నా. సో ఇక్కడ లాస్ట్లో సెమీకాలం తీసేసాను. అండ్ సెమీకాలం తీసేసి నేను ప్రోగ్రామ్ కంపైల్ చేయడానికి ట్రై చేస్తున్నా. అంటే చిన్న మిస్టేక్ చేశాను, అంటే నేను లాస్ట్లో సెమీకాలం పెట్టడానికి మర్చిపోయాను అనమాట. సో నేను Alt F9 కొడుతున్నా, కంపైల్ చేస్తున్నా సారీ. సో కంపైల్ చేయగానే మనం చిన్న మిస్టేక్ చేసాం కాబట్టి
మనం కంపైల్ చేయగానే మనం ఒక ఎర్రర్ని రెక్టిఫైగా చూపిస్తుంది అనమాట. అంటే మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏమేమి మిస్టేక్ చేసాము. ఇన్ కేస్ నా ప్రోగ్రామ్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ నా ప్రోగ్రామ్ రన్ అవ్వడం ఆగిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎర్రర్ వచ్చింది, నేను ఎంటర్ పైన క్లిక్ చేస్తా. ఎంటర్ పైన సో ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నా, అది నాకు ఇలా వార్నింగ్ చూపిస్తుంది. ఏంటిది వార్నింగ్? స్టేట్మెంట్ ఎయిట్ మిస్సింగ్ సెమికోలం అని క్లియర్గా చూపిస్తుంది. యూ కెన్ అబ్జర్వ్ హియర్, రైట్. సో స్టేట్మెంట్ ఏంటిది? ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్, ఇది ఫోర్త్ లైన్, ఇది ఫిఫ్త్ లైన్, ఇది సిక్స్త్ లైన్, ఇది సెవెంత్ లైన్, ఇది ఎయిత్ లైన్. అంటే ఎయిత్ లైన్కి ముందుల, అంటే ఎయిత్ లైన్ చూపిస్తుంది. అంటే ఎయిత్ లైన్లో ఉన్నా కావచ్చు, ఎయిత్ లైన్ ముందులో అయినా కావచ్చు. ఎయిత్ లైన్ ముందులో ఏముంది? ఇక్కడ ఏం లేదు, నల్ అంటే ఎంటీ స్పేస్ ఇక్కడ. సో దీనికంటే ముందులో ఏ లైన్ ఉంది? ఈ లైన్. ఈ లైన్లో మనం ఏదో మిస్టేక్ చేసాము అని చెప్పేసి ఇట్ ఈస్ వార్నింగ్ అస్. మిస్టేక్ ఏంటిది? ఈజ్ ఆస్కింగ్ అస్, దిస్ టూల్ ఈజ్ ఆస్కింగ్ అస్ టు పుట్ ది సెమికోలం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది లైన్. దిస్ ఇస్ ఎగ్జాంపుల్. సో మనం సెమికోలం పెట్టడం మర్చిపోయామంట. సో సేమ్ మనం సెమికోలం పెడదాం, లేకపోతే మనం కంపైల్ చేయలేం, యాజ్ వెల్ యాజ్ మన ప్రోగ్రామ్ కూడా రన్ కాదనమాట, అవుట్పుట్ కూడా రాదనమాట చిన్న మిస్టేక్ చేసిన. సో మేక్ షూర్ ఎవ్రీ లైన్ అండ్ మనకి సెమికోలం అయితే ఇలా ఉండాలన్నమాట. సో ఈసారి మళ్ళీ కంపైల్ చేద్దాం. ఆల్ట్ F9. సో మళ్ళీ రన్ చేయాలంటే కంట్రోల్ F9 అనమాట. సో మనం హాయ్ హౌ ఆర్ యూ, హలో హాయ్ హౌ ఆర్ యూ అనే టెక్స్ట్ యాక్సెస్ చేయగలుగుతున్నాం, అంటే అవుట్పుట్ చూపించగలం అనమాట. సో ఇక్కడ మనం హలో హాయ్ హౌ ఆర్ యూ కాదు, మనం ఇంటీజర్స్ రాయొచ్చు. ఓకే, స్పెషల్ సింబల్స్ ఇంక్లూడ్ చేయొచ్చు యాజ్ వీ వాంట్. సో మళ్ళీ నేను కంపైల్ చేస్తున్నా, ఆల్ట్ F9 అండ్ కంట్రోల్ F9. సో యూ కెన్ సీ హియర్ నేను వర్డ్స్ చేయగలుగుతున్నా, అండ్ నెంబర్స్ ప్రింట్ చేయగలుగుతున్నా, అండ్ స్పెషల్ సింబల్స్ కూడా ప్రింట్ చేయగలుగుతున్నా యూసింగ్ printf ఫంక్షన్. బట్ మేక్ షూర్ ఆ టెక్స్ట్ మాత్రం ఈ డబుల్ కోయిట్స్ ఉంది కదా, డబుల్ కోయిట్స్ లెఫ్ట్ సైడ్ డబుల్ కోయిట్స్ పెట్టాను అండ్ రైట్ సైడ్ డబుల్ కోయిట్స్తో ఎంక్లోజ్ చేశాను. మేక్ షూర్ ఇది దీంతో ఎంక్లోజ్ చేయకపోతే యూ విల్ బీ గెటింగ్ ఎర్రర్స్. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎంక్లోజ్ చేయట్లా ఈసారి డబుల్ కోయిట్స్ ఎంక్లోజ్ చేయకుండా డైరెక్ట్గా రాసిస్తున్నాం. డైరెక్ట్గా రాసేసి ఫస్ట్ మనం కంపైల్ చేయాలి, ఆల్ట్ F9. ఈసారి మీకు ఎన్ని ఎర్రర్స్ చూపిస్తున్నాయి? 3 ఎర్రర్స్ చూపిస్తున్నాయి. సో ఏంటి ఎర్రర్స్? సో యూ కెన్ సీ హియర్ సిక్స్త్ స్టేట్మెంట్లో అన్డిఫైన్డ్ సింబల్ హెలో. మనం డైరెక్ట్గా printf ఫంక్షన్ లోపల హెలో అని రాసిస్తే దానికి అర్థం కాదు. సో ఆ హెలో కానీ లేకపోతే హౌ కానీ ఈ ట్వెన్ కానీ స్పెషల్ సింబల్స్ కానీ ఆల్ షుడ్ ఇంక్లూడ్ విత్ ఇన్ ది డబుల్ కోయిట్స్. డబుల్ కోయిట్స్ లేకుండా ఇట్ వోంట్ అండర్స్టాండ్. సి ప్రోగ్రామ్ వోంట్ అండర్స్టాండ్ అనమాట. ఇలా ఇంక్లోజ్ చేయాలి కంపల్సరీగా, లేకపోతే మీ ప్రోగ్రామ్ కంపైల్ చేసేటప్పుడు ప్రోగ్రామ్ ఆగిపోతుంది అండ్ యూ కెనాట్ ఏబుల్ టు రన్ ది యువర్ బేసిక్ సి ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, అర్థమైందా? అండ్ చాలామంది ఇలా రాసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి. ఆ ఫైల్ పర్మనెంట్గా నువ్వు రాసిన ఫైల్లో పర్మనెంట్గా సేవ్ అవుతుంది. సో ఈవెన్ పవర్ ఆఫ్ అయ్యి ఈ ఫైల్ ఈ టూల్ ఎగ్జిట్ అయిపోయినా కానీ యూ కెన్ ఏబుల్ టు ఓపెన్ యువర్ ఫైల్ అగైన్. సో లెట్స్ దట్ ఇక్కడ మీకు 1 డాట్ సింబల్ కనబడుతుందా? ఎస్, ఒక డాట్, స్క్వేర్ డాట్. అండ్ ఇక్కడ మీకు యారో డాట్ కనపడుతుందా? యారో డాట్ వచ్చేసి మ్యాక్సిమైజ్ చేయడానికి, ఈ స్క్వేర్ డాట్ వచ్చేసి గ్రీన్ స్క్వేర్ డాట్ మనం ఇంక్లూడ్ చేయడానికి అనమాట. ఇప్పుడు నేను ఈ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా. ఓకే, అండ్ ఈ ఫైల్ కూడా తీసేస్తున్నా అనమాట. సో ఈ ఫైల్ కూడా తీసేస్తున్నా. ఇప్పుడు నాకు ఎంటీ ఫైల్ ఉంది. ఇప్పుడు నేను ఇందాక రాసిన ఫైల్ విచ్ ఇస్ example1, ఆ ఫైల్ నేను ఓపెన్ చేయాలంటే మళ్ళీ నేనేం చేయాలంటే ఫైల్ ఓపెన్లోకి వెళ్ళి మనం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేయొచ్చు. మనకి ఇక్కడ example1 అనే ఫైల్ కనపడుతుందా? నో, దానిపైన క్లిక్ చేయాలి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనం ఓపెన్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనం రాసిన కోడ్ ప్రీవియస్గా మనం మళ్ళీ యాక్సెస్ అయితే చేయగలం, మళ్ళీ మనం ఓపెన్ అయితే చేయగలం అనమాట ఇలా. సో మళ్ళీ మనం మ్యాక్సిమైజ్ చేయాలంటే ఈ యారో పైన క్లిక్ చేయాలి. ఇట్ విల్ మ్యాక్సిమైజ్ యువర్ ఎంటైర్ ఫైల్. మళ్ళీ మనం ఈ ఫైల్ని తీసేయాలంటే ఈ స్క్వేర్ డాట్ ఉంది కదా, ఈ స్క్వేర్ డాట్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఇలా. మళ్ళీ మనం ఓపెన్ చేయాలంటే ఫైల్ ఓపెన్. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఫైల్ అని కనబడుతుంది, ఎగ్జాంపుల్ ఫైల్ ఓపెన్, ఇలా ఓపెన్ చేయగలం. ఓకేనా. సో మళ్ళీ మనం సేమ్ కోడ్ నేను ఈ ఎంటైర్ సి ప్రోగ్రామింగ్, బేసిక్ సి ప్రోగ్రామ్ నేను కాపీ చేయాలంటే ఇలా మౌస్ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేసి అన్ని మనం ఈ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కాపీ చేయగలం. ఓకే, కాపీ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకో ఫైల్ క్రియేట్ చేసి
ఆ ఫైల్లో నేను మళ్ళీ ఇదే కోడ్ పేస్ట్ చేయగలను అనమాట. లెట్స్ సే నేను కొత్త ఫైల్ ఓపెన్ చేస్తున్నా, ఓపెన్ కొడుతున్నా. సో లెట్స్ దట్ నీ ఫైల్ వచ్చేసి సి డిస్క్లో టర్బో సిలో బిన్ అనే ఫోల్డర్ లోపల నీ ఫైల్ సేవ్ అవుతుంది. సో ఈ టెక్స్ట్ మొత్తం తీసేయద్దు, డైరెక్ట్గా ఇక్కడ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ ప్లేస్లో జస్ట్ ఎస్కేప్ కొట్టండి వన్స్. అండ్ నువ్వు ఇవ్వాల్సిన అనుకుంటున్న లైక్ యాజ్ యూ విష్ యూ కెన్ గివ్ ఎనీ నేమ్. నువ్వు ఇవ్వాల్సిన అనుకుంటున్న నేమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు, లైక్ ఎనీ బ్రాండ్స్ నేమ్, ఎనీథింగ్ యాజ్ యూ వాంట్. సో ఇక్కడ నేను నేమ్ వచ్చేసి సంథింగ్ ఎగ్జాంపుల్, లైక్ ఈ ఈ స్టాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ E2 అని రాస్తున్నా. ఓకేనా, E2 ఎగ్జాంపుల్ 2 ఓపెన్ అని రాస్తున్నా. ఓకేనా, ఇప్పుడు కొత్త ఫైల్ అయితే ఓపెన్ అయింది. నేను దీన్ని మ్యాక్సిమైజ్ చేస్తున్నా బై క్లికింగ్ రైట్ యారో, క్లికింగ్ ఆన్ రైట్ యారో. సో ఇక్కడ నేను సేమ్ ప్రీవియస్ ఫైల్లో రాసిన కోడ్ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేయాలంటే ఎడిట్ పైనకి వెళ్ళి నేను పేస్ట్ అనే ఆప్షన్ కనపడుతుందా, సో ఆ పేస్ట్ అనే ఆప్షన్ పైన మనం క్లిక్ చేయాలన్నమాట. ఓకే, ఇలా. సో ఇలా క్లిక్ చేస్తే మనం ప్రీవియస్గా రాసిన కోడ్ కూడా వచ్చేస్తుంది. మనం టెక్స్ట్ ఇక్కడ మోడిఫై చేద్దాం సంథింగ్. సో దిస్ ఈస్ డబుల్ కోట్స్లోనే రాయాలి వర్డ్స్ మొత్తం, ఇలా డబుల్ కోట్స్లోనే ఉండాలి నీ వర్డ్స్, లేకపోతే ఎర్రర్స్ వస్తాయి. సో దిస్ ఈస్ ఎగ్జాంపుల్ 2 ఫైల్ గాయ్స్ అని రాస్తున్నాం. ఓకే, అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మనం ఫస్ట్ కంపైల్ చేయకముందు, రన్ చేయకముందు మనం ఈ సి ప్రోగ్రామ్ ఫైల్ మనం సేవ్ చేయాలి. సో ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి అండ్ సేవ్ అనే బటన్ కొట్టాలి. దాని తర్వాత ఇక్కడ మీకు కంపైల్ అనే ఆప్షన్ కనపడుతుంది 2 ways, లేకపోతే మనకి షార్ట్కట్ కీవర్డ్స్ ఉన్నాయి. Alt F9 ప్రెస్ చేస్తున్నా, యూ గోట్ నో వార్నింగ్స్, నో ఎర్రర్స్, ఎంటర్ కొడుతున్నా. అండ్ మళ్ళీ మనం ఇదే ప్రోగ్రామ్ మనం ఫైల్ చేయాలి, లైక్ రన్ చేయాలంటే Control F9. సో యూ కెన్ సీ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫైల్ లైక్ దట్. సో ఇప్పుడు మళ్ళీ ఇదే ఫైల్ నేను యాక్సెస్ చేయాలి. ఇప్పుడు నేను ఈ ఫైల్ ఇంటూ కొడుతున్నా, ఫస్ట్ సేవ్ చేద్దాం, అండ్ ఇంటూ కొడుతున్నా, తీసేసాను. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఫైల్ తీసేసాను. మళ్ళీ ఇదే ప్రోగ్రామ్ ఫైల్ నేను గెట్ బ్యాక్కి తెచ్చుకోవాలంటే ఐ హ్యావ్ టు గో టు ఫైల్ సెక్షన్, ఓపెన్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఓపెన్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత వీ హ్యావ్ టు సర్చ్ ఫర్ ది ఫైల్. సో ఏ ఫైల్ మనకి కావాల్సింది, example2. ఎస్, సో ఇక్కడ మనకి example2 అనే ఫైల్ కనపడుతుందా, ఇలా మనం సర్చ్ చేసుకోవాలి. సో example2 అనే ఫైల్ పైన క్లిక్ చేస్తున్నా, ఓపెన్ కడుతున్నా. సో మనం ఇందాక రాసిన ఫైల్, లైక్ కాపీ పేస్ట్ చేసిన ఫైల్ క్రియేట్ చేసి రన్ చేసిన ఫైల్ వచ్చేసింది అనమాట. ఓకే, అలా ఒక ఫైల్, సేమ్ ఫైల్ ఇదే ప్రోగ్రామ్ మనం సిపిపి అనే ఫైల్ కూడా రన్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా. సో సేమ్ కోడ్ నేను కాపీ చేస్తున్నా, లైక్ సేమ్ ఫైల్ సిపిపి ఫైల్ అంటే యూ కెన్ ఏబుల్ టు రన్ ఇన్ దట్ ఫైల్ C++ కోడ్ కూడా, అంటే C++ లాంగ్వేజ్ కోడ్ కూడా రన్ చేయొచ్చు, లేకపోతే యాజ్ వెల్ యాజ్ సి లాంగ్వేజ్ కూడా రన్ చేయొచ్చు. మోస్ట్లీ నీకు సిపిపి ఫైల్లో సి ప్రోగ్రామ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ ఆల్సో C++ కోడ్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది ఆ ఫైల్. ఓకేనా, సో ఎస్పెషల్గా నేను సి కోడే రన్ చేయాలంటే యూ హ్యావ్ టు సేవ్ యర్ ఫైల్ విత్ .c అనమాట, అంటే విత్ .c ఎక్స్టెన్షన్. ఓకే, ఇప్పుడు నేను ఈ కోడ్ కాపీ చేస్తున్నా, మళ్ళీ ఇదే ఎక్స్టెన్షన్, అంటే ఇదే స్ట్రక్చర్ మనం వేరే ఫైల్లో ఇంక్లూడ్ చేద్దాం. సో ఓపెన్ కొడుతున్నా. ఇప్పుడు ఈసారి నేను .cpp ఫైల్, అంటే సిపిపి ఇస్తున్నా క్యాపిటల్స్, ఈ స్టార్ట్ ప్లేస్లో ఏదో ఒక నేమ్ ఇస్తున్నా, లైక్ 3 టెస్ట్, లైక్ E3 అని రాస్తున్నా. ఈ స్టాండ్స్ ఫర్ ఎగ్జాంపుల్, example3 ఓపెన్ అని రాస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకి ఫైల్ వచ్చేసి సిపిపి ఫైల్, అంటే మనం ఈ ఫైల్లో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్ కూడా రాయొచ్చు, యాజ్ వెల్ యాజ్ మనం సి ప్రోగ్రామింగ్ ఫైల్ కూడా రాయొచ్చు. కానీ కొన్ని కేసెస్లో పూర్తిగా మనకి సి కోడ్ అయితే యాక్సెప్ట్ చేయదన్నమాట. సిపిపి ఫైల్లో మోస్ట్లీ మీరు ప్యూర్గా సి లాంగ్వేజ్ అయితే యాక్సెప్ట్ చేయాలంటే, ప్యూర్గా సి స్టాండర్డ్స్ ఫాలో అయ్యి సి కోడ్ మాత్రం రన్ చేయాలంటే నీ ఫైల్ మాత్రం .cతో అనే ఉండాలి. సో సిపిపి ఫైల్లో కూడా జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, మనం ఈ ఫైల్లో కూడా సి ప్రోగ్రామ్ అనేది రన్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇందాక కోడ్ కాపీ చేశాను, మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తున్నా, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సో పేస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఈ ఫైల్ సేవ్ చేయాలి ఫస్ట్. సో సేవ్ చేయడానికి మనం F2 అయినా ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఈ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయొచ్చు. సేవ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ కంపైల్ చేయాలి. సో కంపైల్ చేయడానికి మనం 2 ways ఉన్నాయి. ఫస్ట్ ఈ ఆప్షన్, నెక్స్ట్ వచ్చేసి Alt F9.
ఆల్ట్ F9 ప్రెస్ చేస్తున్నా. సో నో వార్నింగ్స్ అండ్ నో ఎర్రర్స్. సో దీని తర్వాత మనకి కంట్రోల్ F9. సో కంట్రోల్ F9 ప్రెస్ చేస్తున్నా. సో మనకి దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 2 ఫైల్ అని వచ్చింది. సో మనం జస్ట్ ఫర్ దిస్ సేక్ మనం టెక్స్ట్ అయితే కొద్దిగా మాడిఫై చేద్దాం. ఇందాక ఫైల్లో ఉన్న టెక్స్ట్, ఈ ఫైల్లో ఉన్న టెక్స్ట్ కొద్దిగా చేంజెస్ ఏం లేవు కాబట్టి కొద్దిగా సింపుల్ ఎగ్జాంపుల్ 3 అనే టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఎగ్జాంపుల్ 3 దిస్ ఈస్ CPP file something text. Okay, something. This is example 3. Hello, hi guys అని వస్తున్నాం. ఫస్ట్ మనం సేవ్ చేస్తాం ఫైల్. సేవ్ చేసిన తర్వాత మనం కంపైల్ చేస్తాం. సో కంపైల్ చేయడానికి ఆల్ట్ F9 మిగిలిన ఆల్ట్ F9 ప్రెస్ చేసాం. నో ఎర్రర్స్ నో వార్నింగ్స్ ఎంటర్ కొడుతున్నా. సో రన్ చేయడానికి కంట్రోల్ F9. మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 3 హలో హాయ్ గాయ్స్. ఇలా మనం ఒక ఫైల్ సేవ్ చేయాలి, ఆ తర్వాత కంపైల్ చేయాలి, ఆ తర్వాత రన్ చేయాలన్నమాట. దాని షార్ట్ కట్ కీస్ ఇవి. సో ఫస్ట్ నేను బ్యాక్ వెళ్తున్నా, ఆల్ట్ ఎంటర్. సో బ్యాక్ వెళ్తున్నా అండ్ ఐఎమ్ గోయింగ్ టు ది ఆన్లైన్ బోర్డ్ హియర్. సో ఈ ఆన్లైన్ బోర్డ్లో ఈ ప్రాసెస్లో మనం ఏం నేర్చుకున్నాం చెప్పండి ఒకసారి. సో ఈ ప్రాసెస్లో మనం ఏం నేర్చుకున్నాం అంటే జస్ట్ సింపుల్. ఫస్ట్ మనం ఒక సి ప్రోగ్రామ్ .cతో చూసాం. ఆ .cతో సమ్ నేమ్తో ఫైల్ సేవ్ చేసాం. సేవ్ చేసిన ఫైల్ లైక్ ఆ ప్రోగ్రామ్ రాసిన కోడ్ మనం ఫస్ట్ సేవ్ చేసాం. సేవ్ చేసిన తర్వాత కంపైల్ చేసాం. కంపైల్ చేసిన తర్వాత సేమ్ సి ప్రోగ్రామింగ్ ఫైల్ మనం రన్ చేసాం. సో దీనికి షార్ట్ కట్ కీస్ యూ కెన్ సర్చ్ అబౌవ్. దీనికి షార్ట్ కట్ కీ టు రన్ యూ కెన్ సర్చ్ అబౌవ్. సో దీనికి షార్ట్ కట్ కీ యూ కెన్ సర్చ్ అబౌవ్. సేవ్ చేయడానికి మనం జస్ట్ లైక్ F పైన ప్రెస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూ కెన్ ఏబుల్ టు గో టు ది ఫైల్ సెక్షన్ ఆప్షన్. యూ కెన్ ఏబుల్ టు సేవ్ దట్ సి ప్రోగ్రామ్ ఫైల్. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ సో మనం కంపైల్ దేనికి చేస్తున్నాం. సో మనం కంపైల్ దేనికి చేస్తున్నామంటే టు చెక్ ది మిస్టేక్స్. సో మిస్టేక్స్ అనొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎర్రర్స్. టు చెక్ ది మిస్టేక్స్, ఎర్రర్స్. సో ద కైండ్ ఆఫ్ వార్నింగ్స్ ఇన్ యువర్ ఈ ప్రోగ్రామ్. ఓకేనా. మనం కంపైల్ దేనికి చేస్తున్నాం, ఇన్ యువర్ టూల్ we are going to check about the mistakes, or if you have done any errors, if you have done any kind of blunder mistakes in your C program. అలాంటివైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, అలాంటివైనా మిస్టేక్స్ కానీ, ఎర్రర్స్ కానీ, వార్నింగ్స్ కానీ ఉన్నా కానీ నీ సి ప్రోగ్రామ్ అన్నది రన్ కాదనమాట, అక్కడే ఆగిపోతుంది. ఓకేనా. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ errors కానీ, if you don't have any errors, any mistakes, any warnings, so this tool will allow to show your output. ఓకే, దిస్ ఇస్ ద టార్గెట్. సో నేను మళ్ళీ ఆన్లైన్ బోర్డ్ లైక్ ఓపెన్ బోర్డ్ హైడ్ చేస్తున్నా. సో మనం ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒకసారి రెసిపీస్లోకి వెళ్దాం. సో ఈసారి నేను ఎగ్జాంపుల్ 3 అనే ఫైల్ సేవ్ చేశాను కదా. సో ఎగ్జాంపుల్ 3 ఇక్కడ మీరు చూడొచ్చు, E3 అని. మళ్ళీ నేను బ్యాక్ వెళ్తున్నా. సో సి డిస్క్లో ఇందా మనం చూసినట్టే ఇక్కడ సో ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ ఫైల్ ఓపెన్ చేస్తున్నా. సో యూ కెన్ సీ హియర్ మనం ఏదైతే ఫైల్ సేవ్ చేస్తున్నామో సి డిస్క్, మనం సి డిస్క్లోనే ఉన్నాం ఇక్కడ పొజిషన్లో. ఆ తర్వాత టర్బో సి అనే ఫోల్డర్ లోపల ఉన్నాం, అండ్ టర్బో సి లోపల బిన్ అనే ఫోల్డర్ లోపల ఉందాం. ఎస్ అన్నో. సో మనం బిన్ అనే ఫోల్డర్ లోపల మనం ఒక ఫైల్ అయితే సేవ్ చేస్తున్నాం. ఇక్కడ మనకి టర్బో సి కనబడుతుందా ఈ పొజిషన్లో? ఎస్ అన్నో. సో మనం just a second. Okay, I'll minimize this. సో టర్బో సి అని ఫోల్డర్ లోపలికి వెళ్తున్నా, అండ్ బిన్ ఫోల్డర్ కనబడుతుందా? బిన్ ఫోల్డర్ అనే లోపలికి వెళ్తున్నా. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ 3 అనే సిపిపి ఫైల్ చూడొచ్చు. సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్. సో యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ హియర్. సో నేను ఆ ఫైల్ పైన క్లిక్ చేస్తే మీకు కోడ్ మొత్తం ఇక్కడ కనబడుతుంది. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ 3 హలో హాయ్ గాయ్స్. రైట్. నేను మళ్ళీ అదే ఫైల్ నేను ఓపెన్ చేయాలంటే లైక్ నోట్ ప్యాడ్తో కానీ, లేకపోతే ఏదైనా టెక్స్ట్ ఎడిటర్తో కానీ
ఓపెన్ చేయాలంటే జస్ట్ యూ హ్యావ్ టు కమ్ హియర్, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ ఆర్ విజువల్ స్టూడియో, ఎనీథింగ్ యాజ్ యూ హ్యావ్. మళ్ళీ నువ్వు రాసిన కోడ్ ఇలా అయితే సపరేట్గా నువ్వు దిస్ పీసీలోకి వచ్చి సి డిస్క్లోకి వచ్చి టర్బో సి ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇలా బిన్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళి నువ్వు ఎక్కడైతే ఏ లొకేషన్లో అయితే సేవ్ చేసావో అక్కడి నుంచి అయితే నీ సి ఫైల్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? మోస్ట్లీ నువ్వు రాసిన సి ప్రోగ్రామ్ డాట్ సిపిపితో అయినా కానీ రన్ చేయొచ్చు, డాట్ సితో అయినా కానీ రన్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ ద ఇష్యూ. అండ్ నెక్స్ట్ థింగ్, మనం సేమ్ సి ప్రోగ్రామ్ ఒక ఆన్లైన్ కంపైలర్లో ఎలా రన్ చేయాలో చూద్దాం. సో జస్ట్ లుక్ ఎట్ హియర్. మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ కనబడుతుందా? ఎస్ ఆర్ నో? సో మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో లుక్ ఎట్ హియర్, నేను ఒక ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ పైన క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మనం దేని లోపల ఉన్నాం? జస్ట్ ఐమ్ క్లికింగ్ హియర్. సో మనం సి అనే డిస్క్ లోపల, టర్బో సి అనే లోపల, బిన్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాం. సో ఈ లొకేషన్ వచ్చేసి మనకి బిన్ ఫోల్డర్ అనమాట. సో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్తున్నాం. సో పర్టికులర్గా మీ సి ఫైల్ అనేది ఈ లొకేషన్లో సేవ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారు? జస్ట్ ఐమ్ క్లికింగ్ ఆన్ హియర్. సో సి డిస్క్ లోపల, టర్బో సి3 అనే ఫోల్డర్ లోపల, బిన్ అనే ఫోల్డర్ లోపల, ఆ తర్వాత ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల నీ సి ప్రోగ్రామ్ ఫైల్ సేవ్ చేయాలనుకుంటున్నాం. జస్ట్ ఐమ్ క్లికింగ్ హియర్. మీకు జస్ట్ డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ ఫైల్ సెక్షన్ ఉందా? ఎస్ అన్నో? ఫైల్ సెక్షన్ ఉందా? సో ఫైల్, ఓపెన్. ఇక్కడ మీకు ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ కనబడుతుందా? ఎస్. ఆ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ అనే బటన్ కొట్టండి. ఎస్. కొట్టిన తర్వాత సేమ్ మనం ఇక్కడ నేను ఇక్కడ చూపిస్తున్న లొకేషన్ అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్న లొకేషన్ సేమ్ అనమాట. సి డిస్క్లో టర్బో సి అనే ఫోల్డర్ లోపల, బిన్ అనే ఫోల్డర్ లోపల, మనం ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల ఉన్నాం. సేమ్ ఇక్కడ ప్యారల్లీ బ్యాక్గ్రౌండ్లో, మీ బ్యాక్గ్రౌండ్లో కూడా మనం ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపలే ఉన్నాం అనమాట. సో ఇక్కడ స్టార్ అనే సింబల్ కనపడుతుంది కదా. సో మనం యాజ్ ఇట్ ఈస్ మనం సేవ్ చేయాల్సిన ఫైల్ డాట్ సిని మనం డాట్ సి అనేది టెక్స్ట్ అయితే తీసేయమన్నమాట. స్టార్ తీసేస్తున్నాం. సో స్టార్ తీసేసి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాం సింపుల్గా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి కాలేజ్ కాలేజ్ కాదు, ఓకే, సిఎల్జి స్టాండ్స్ ఫర్ కాలేజ్ ఈఎక్స్. ఓకే, కాలేజ్ 1 అని రాస్తున్నాం. ఓకే, CLG1. ఇది నా ఫైల్ పేరు. నేను ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే మనకి ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల CLG1 అనే ఒక ఫైల్ అయితే వచ్చేసింది. సో మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఈ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల CLG1 అనే ఒక ఫోల్డర్ కానీ లేకపోతే ఒక ఫైల్ కానీ ఏం రాలేదు ఇంకా. సో జస్ట్ ఒక ప్రోగ్రామ్ అయితే రాద్దాం. #include యాంగులర్ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, stdio.h అండ్ దాని తర్వాత మనం #include conio.h int main బాడీ ఓపెన్ చేస్తున్నా అండ్ జస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్ printf hello hi సంథింగ్ ఏదో ర్యాండమ్ టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. హలో హాయ్, దిస్ ఇస్ కాలేజ్ ఎగ్జాంపుల్ కోడ్ సంథింగ్ టెక్స్ట్ రాస్తున్నా అండ్ మళ్ళీ డబుల్ క్వోట్స్ అయితే ఇంక్లోజ్ చేయాలి, మళ్ళీ సర్క్యులర్ బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి, సెమికోలన్ అయితే పెట్టాలి, లాస్ట్లో రిటర్న్ 0 అండ్ బాడీ క్లోజ్ చేస్తున్నాం. అండ్ పైన మనం CLR SCR అనే థింగ్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే టు క్లియర్ ది ప్రీవియస్ స్క్రీన్. అండ్ దీని కింద మనం గెట్ ch అనే ఫంక్షన్ అయితే యాడ్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సేవ్ చేయాలి. సో ఫైల్లోకి వెళ్తున్నా అండ్ సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. ఓకే, అండ్ దీని తర్వాత ఎప్పుడైతే ద మూమెంట్ ఐ క్లిక్ ఆన్ సేవ్ యూ కెన్ ఏబుల్ టు చెక్ ప్యారలీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ మనకి CLGONE అనే ఒక ఫైల్ అయితే కనపడుతుంది. ఎస్ నో? ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల. ఓకే, సో ఇలా మీరు ఏదైనా ఫైల్ మీరు రాసిన తర్వాత సేవ్ చేయకపోతే మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు, అంటే ఫైల్ అయితే ఇక్కడ సేవ్ అవ్వదు పర్మనెంట్గా. సో ఎప్పుడైతే మీరు ఫైల్ ఒక సి ప్రోగ్రామ్ రాసి ఫైల్ సేవ్ చేస్తారో ఇలా మీకు బ్యాక్గ్రౌండ్లో పర్మనెంట్గా ఒక ఫైల్ అనేది సేవ్ అయిపోతుంది విత్ ద నేమ్ దట్ యూ హ్యావ్ గివెన్. నేను నా ఎగ్జాంపుల్లో CLGONE ఇచ్చా. మీ ఎగ్జాంపుల్లో మీ ఫైల్ మీ నేమ్తో .cతో అయితే ఎక్స్టెన్షన్తో సేవ్ చేస్తారు, లేకపోతే ఏదో ఒక మీకు ఇష్టం వచ్చిన నేమ్తో ఆ ఫైల్ నేమ్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో మనం ఇది కంపైల్ చేయాలంటే Alt F9. సో నో వార్నింగ్స్, నో ఎరర్స్. అది రన్ చేయాలంటే Control F9. సో హలో హాయ్, దిస్ ఈస్ కాలేజ్ ఎగ్జాంపుల్ కోడ్. ఏదైతే టెక్స్ట్ యాడ్ చేసామో యాజ్ అవర్ విష్ దట్ సేమ్ కైండ్ ఆఫ్ టెక్స్ట్ అయితే కనబడుతుంది మీకు అవుట్పుట్లో.
మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్ళిపోతుంది. ఓకే, జస్ట్ నో క్లిక్ చేయండి ఇక్కడ. సో నేను మళ్ళీ ఇక్కడ బ్యాక్ రావాలంటే విండో బటన్ క్లిక్ చేయాలి. సో మినిమైజ్ చేస్తున్నా. సో మళ్ళీ మనం అక్కడ టూల్లో లోపల ఫైల్లో రాసిన కోడ్ మనం మళ్ళీ ఇదే లొకేషన్లో యూ కెన్ గమ్ బ్యాక్ హియర్. సో సేమ్ నేను సి డిస్క్లోనే ఉన్నా. సో సి డిస్క్ లోపల టర్బో C3 అనే ఫోల్డర్ లోపల అండ్ బిన్ అనే ఫోల్డర్ లోపల మనం ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపల మనం ప్రోగ్రామ్ ఫైల్ సేవ్ చేసాం. ఎస్, సో ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్తున్నా. సో నువ్వు ప్రాజెక్ట్ అనే ఫోల్డర్ లోపలైనా సేవ్ చేయొచ్చు, లేకపోతే బిన్ ఫోల్డర్ లోపలైనా సేవ్ చేయొచ్చు, యాజ్ యూ విష్ అనమాట. సో నీ ఇష్టం. సో ఇందాక కేసులో మనం ఏ ఫోల్డర్లో అయినా మనం సి ప్రోగ్రామ్ ఫైల్ అనేది సేవ్ చేయొచ్చు అని చెప్పేసి జస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాం. ప్రాజెక్ట్ అనే ఫైల్ లోపల CLG1 ఫైల్ కనపడుతుందా, దానిపైన క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రివ్యూ లాగా ఒక కోడ్ అయితే కనపడుతుంది రాసినట్టు. సో జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ అని కొడుతున్నా, జస్ట్ టు షో యూ. ఓకే, మనం రాసిన కోడ్ ఆ టూల్లో అయితే మనం మళ్ళీ ఇక్కడ దిస్ పీసీలోకి వచ్చి సి డిస్క్లోకి వచ్చి మనం ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి టర్బోసి దీని లోపల ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళి మళ్ళీ మనం ఆ కోడ్ కావాలంటే మళ్ళీ మనం ఇలా రివ్యూ చేయొచ్చు అనమాట, చూడొచ్చు అనమాట. ఓకేనా. సో మళ్ళీ మనం డేటా లాస్ అయినా కానీ, ఇన్ కేస్ కరెంట్ ఇష్యూ వచ్చి పవర్ పోయినా కానీ, యూ కెన్ ఏబుల్ టు రిట్రైవ్ ది సేమ్ ఫైల్ అగైన్ ఫ్రమ్ ది టూల్. దిస్ ఇస్ ద ఆల్ అబౌట్ ది టర్బోసి. జస్ట్ శాంపుల్ ప్రోగ్రామ్ ఫాస్ట్గా సేమ్ మనం ఇదే ప్రోగ్రామ్ ఆన్లైన్ సి కంపైలర్లో ఎలా చేయాలో చూపిస్తాం. మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాం. సో ఇక్కడ ఒక న్యూ ట్యాబ్ అయితే క్లిక్ చేస్తున్నా. ఆన్లైన్ సి కంపైలర్ అనేది సర్చ్ చేయండి ఇంటర్నెట్ ఉంటే. సో సర్చ్ చేసిన తర్వాత జస్ట్ సెకండ్ ఆన్లైన్ సి కంపైలర్. సో ఆన్లైన్ సి కంపైలర్లో మీకు ఇన్ని కంపైలర్స్ ఉన్నాయి, సి కంపైలర్స్. సో మోస్ట్ స్టూడెంట్స్ యూజ్ చేసేవి ఈ JDB కంపైలర్ అండ్ ఇదొకటి, ఈ టూ యూజ్ చేస్తారు మోస్ట్. లేకపోతే మీకు ఏమైనా కంపైలర్స్ ఏమైనా ఇష్టం ఉంటే యూ కెన్ ఏబుల్ టు యూజ్ దట్ ఆల్సో. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ ఆన్లైన్ JDB కంపైలర్. సో ఆన్లైన్ JDB కంపైలర్ క్లిక్ చేయగానే మీకు టెక్స్ట్ అయితే ఇలా వస్తుంది. యాజ్ ఇట్ ఈస్ మనం టూల్లో ఏదైతే రాసామో సేమ్ ఇంట్రడక్షన్ టెక్స్ట్ అయితే వాడే రాసేసి బై డిఫాల్ట్గా ఇలా వస్తారనమాట. సో మనం యాజ్ ఇట్ ఈస్ మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తామో హ్యాష్ ఇంక్లూడ్ మనం ఆ టూలో రాస్తాం, అండ్ ఇంటిమైన్ ఆ టూలో రాస్తాం, printf ఆ టూలో రాస్తాం, అండ్ రిటర్న్ జీరో కూడా ఆ టూలో రాస్తాం. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ అంటాం. ఓకే, సో మనం ఏం రాయకున్నా కానీ ఒక డిఫాల్ట్గా వాడితే కోడ్ ఆన్లైన్లో. సో దీన్ని మనం వచ్చేసి డాక్యుమెంటేషన్ సెక్షన్ అంటాం. సో దీని సెక్షన్స్ గురించి, దీని వేరియస్ టైప్ ఆఫ్ సెక్షన్స్ గురించి నేను అప్కమింగ్ సెక్షన్స్లో చెప్తాను. జస్ట్ ఈ హ్యాష్ ఇంక్లూడ్ దేనికి రాస్తాం, stdio.h ఎందుకు రాస్తాం, అండ్ ఇంట్ మెయిన్ దేనికి ఉంది, అండ్ printf యూజ్ ఏంటిది, సెమికోలమే ఎందుకు రాయాలి లాస్ట్లో, వీటన్నిటి రీజన్స్ నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఎలా రన్ చేయాలో ఆన్లైన్లో చూపిస్తున్నాను అంతే. అండ్ హలో వాళ్ళు ఉందా, అండ్ పైన మీకు బటన్ కనపడుతుందా, రన్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే హలో వరల్డ్ అనే బటన్ అయితే printf అనే ఫంక్షన్ లోపల మీరు టెక్స్ట్ అయితే ఏదైతే యాడ్ చేశారో అదే టెక్స్ట్ అయితే మీకు అవుట్పుట్లో ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్లో అయితే వస్తుంది హలో వరల్డ్ అని. అండ్ దాని తర్వాత ప్రోగ్రామ్ ఫినిష్డ్ విత్ ఎగ్జిట్ కోడ్ సక్సెస్ఫుల్లీ సంథింగ్ అయితే చూపిస్తుంది. ఓకే, యాజ్ సేమ్ యాజ్ నేను ఇక్కడ హలో వరల్డే కాకుండా నేను టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయొచ్చు, లైక్ టెక్స్ట్ సంథింగ్ ఐ కీప్ హలో హాయ్ డిడ్ యూ ఎయిట్ అని రాస్తున్నాం. సో మళ్ళీ మనం రన్ అనే బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత సేమ్ నేను ఇక్కడ printf అనే ఫంక్షన్ లోపల టెక్స్ట్ ఏదైతే యాడ్ చేశానో అదే టెక్స్ట్ మనకి అవుట్పుట్ కన్సోల్ అయితే చూపిస్తుంది. ఎస్, సేమ్ నేను ఇంకో printf రాయొచ్చు యాజ్ అ విష్. సో ఇంకో printf రాయొచ్చు, నేను మళ్ళీ హౌ ఆర్ యూ అని రాయొచ్చు. హౌ ఆర్ యూ, ఐ ఆమ్ ఫైన్, సంథింగ్ మనకి ఇష్టం వచ్చిన printf ఫంక్షన్స్, n నెంబర్ ఆఫ్ printf ఫంక్షన్స్ అయితే యూస్ చేయొచ్చు మన ప్రోగ్రామ్లో. సో n నెంబర్ ఆఫ్ వర్డ్స్ అయితే యూస్ చేయొచ్చు. సో మళ్ళీ మనం లాస్ట్లో సెమికోలం అయితే మెయింటైన్ చేయాలి ఎవ్రీ లైన్కి. సో రన్ చేస్తున్నాం. సో కెన్ సీ హియర్ ఐ కీప్ హలో హాయ్ డిడ్ యూ ఎయిట్ హౌ ఆర్ యూ ఐఎమ్ ఫైన్. సేమ్ మనం టూ printf ఫంక్షన్స్లో ఏదైతే టెక్స్ట్ అయితే యూజ్ చేసామో సేమ్ టెక్స్ట్ అయితే వస్తుంది. కానీ మనకి ఆన్లైన్ సికి టూల్కి అదే డిఫరెన్స్ అయితే ఉంది. సో ఏంటంటే, సో నువ్వు ఎగ్జిక్యూట్ చేసిన కోడ్ రన్ చేస్తే ఇమీడియట్గా మనకి ఇక్కడ అవుట్పుట్ అయితే చూపిస్తుంది. ఎస్ అన్నో మనం ఇక్కడ కంపైల్ చేయట్లా,
ఇక్కడ రన్ చేయట్లా ఎనీథింగ్. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, వీఆర్ నాట్ డూయింగ్ సేవ్, వీఆర్ నాట్ డూయింగ్ కంపైల్, డైరెక్ట్లీ వీఆర్ రన్నింగ్ ద కోడ్. ఎస్ అను. సో డిఫరెన్స్ ఏంటంటే బోర్డ్కి వెళ్ళి చూపిస్తాను. సో ఐఎమ్ టేకింగ్ ది న్యూ పేజ్ హియర్. సో న్యూ పేజ్లో ఏంటంటే ఆన్లైన్, ఆఫ్లైన్, 2 థింగ్స్. సో ఇన్ కేస్ ఆన్లైన్లో మనం ఆన్లైన్ సి కంపైలర్, అండ్ ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి మనకి టర్బో C++ కానీ టర్బో సి కానీ టూల్ యూస్ చేసాం. ఎస్ ఆర్ నో? టర్బో సి యూస్ చేసాం. సో ఇక్కడ మనం సి ప్రోగ్రామ్ కోడ్ సేవ్ చేయట్లా, ఎస్ ఆర్ నో? సేవ్ చేయట్లా అండ్ కంపైల్ చేయట్లా. డైరెక్ట్గా మనం రన్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే రన్ అనే బటన్ పైన క్లిక్ చేస్తున్నావో యు ఆర్ సీయింగ్ దట్ ఎగ్జాక్ట్ అవుట్పుట్. నువ్వు ప్రింట్ అనే ఫంక్షన్, ప్రింట్ ఫంక్షన్ లోపల టెక్స్ట్ ఏదైతే ఇచ్చావో ఎగ్జాక్ట్గా రన్ కొట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ అయితే చూడగలుగుతున్నాం ఇమీడియట్గా. కానీ టర్బోసీలో యూ హ్యావ్ టు ఫస్ట్ సేవ్ ది కరెంట్ ఫైల్, దాని తర్వాత యూ హ్యావ్ టు కంపైల్ ది ఫైల్, దాని తర్వాత యూ హ్యావ్ టు రన్ ది ఫైల్. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇది ప్రాసెస్. సేవ్ చేయాలి, కంపైల్ చేయాలి, రన్ చేయాలి. ఓకే, ఈ 3 స్టెప్స్ ఫాలో అయితేనే యూ కెన్ ఏబుల్ టు సీ ది అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఈ 3 స్టెప్స్లో ఏదో ఒక స్టెప్లో నాకు ఏదో ఒక ఎర్రర్ కానీ వార్నింగ్ కానీ ఏదైనా మిస్టేక్ ఉండి కానీ ఆగిపోతే వీ కెనాట్ ఏబుల్ టు ఈ ప్రాసెస్లో, ఈ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్లో మనకి ఏదో ఒక స్టెప్లో ఆగిపోతే మనకి సి ప్రోగ్రామింగ్ ఫైల్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా అవుట్పుట్ కూడా చూపిది అనమాట. ఓకేనా? ఏదో ఒక స్టెప్లో ఫెయిల్ అయితే యూ ఓన్ యాక్సెస్ ది అవుట్పుట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఫైల్ వచ్చేసి పర్మనెంట్గా సేవ్ చేయలేం. అంటే ఇప్పుడు నువ్వు ఆన్లైన్ సి కంపైలర్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఇంటూ కొడితే, అంటే బ్రౌజర్లో ఇంటూ ఉంటుంది కదా రైట్ సైడ్ కార్నర్లో, ఇంటూ కొట్టిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ సి కంపైలర్ సర్చ్ చేస్తే మళ్ళీ నీకు ఫ్రెష్ కోడ్ వస్తుంది. అంటే మళ్ళీ నువ్వు ఎంటర్ చేసిన ఫ్రెష్ కోడ్, అంటే ప్రీవియస్ లైక్ ఎంటర్ అయిన తర్వాత బేసిక్ స్ట్రక్చర్ కోడ్ ఏదైతే చూపిస్తుంది సేమ్ అదే కోడ్ చూపిస్తుంది, నువ్వు రాసిన కోడే చూపించదు. సో మనం ఇక్కడ ఫైల్ అన్నది పర్మనెంట్గా సేవ్ చేయట్లా. ఓకే, ఫైల్ అనేది పర్మనెంట్గా సేవ్ చేయట్లా. అండ్ ఇక్కడ మనకి ఇన్ కేస్ పవర్ ఇష్యూస్ వచ్చినా కానీ పవర్ లైక్ స్విచ్ ఆఫ్ అయినా కానీ పీసీస్ స్విచ్ ఆఫ్ అయినా కానీ డేటా అనేది లాస్ అవుతుంది. అదే ఇక్కడ మనం టర్బో C++లో ఇన్ కేస్ పవర్ ఇష్యూస్ వచ్చినా కానీ ఆర్ ఎల్స్ సంథింగ్ పీసీ ఆఫ్ అయినా కానీ సడన్గా నీకు ఇక్కడ డేటా లాస్ అనేది అవ్వదు. ఓకే, బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం టూల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, అండ్ ఏదైతే టూల్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అది పర్మనెంట్ ఫైల్స్లోకి సేవ్ అవుతుంది, పర్మనెంట్ ఫైల్ లాగా సేవ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ ఫైల్, దిస్ ఈజ్ ఏ పర్మనెంట్ ఫైల్ అనమాట. ఆన్లైన్ సికి ఆఫ్లైన్ టూల్కి తేడా ఇది. కానీ మోస్ట్ ఆఫ్ ది సీనియర్స్ కానీ సెకండ్ ఇయర్ పర్సన్స్ కానీ ఆన్లైన్ సి కంపైలర్ అయితే ప్రిఫర్ చేస్తారు బికాస్ ఆఫ్ టు జస్ట్ ప్రాక్టీస్ అనమాట. సో అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మనం ఆన్లైన్ సి కంపైలర్లో ఇక్కడ స్పెసిఫిక్గా మనం ఇక్కడ ఆన్లైన్ సి కంపైలర్లో స్పెసిఫిక్గా ఇక్కడ లైక్ ఇక్కడ ఈ లైన్లో ఈ థింగ్ అయితే రాయట్లా, లైక్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h అనే ఈ లైన్ అయితే రాయట్లా. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ మనం ఈ లైన్లో ఈ పొజిషన్లో మనం CLR SCR అనే థింగ్ రాయట్లా ఆన్లైన్ కంపైలర్లో. అండ్ లాస్ట్లో మనం ఏ లైన్ రాసేవాళ్ళం టూల్లో మనం లాస్ట్లో get ch రాసేవాళ్ళం.
ఈ లైన్ అయితే రాయట్లా. సో మనకి ఈ గెట్ సిహెచ్ కానీ ఈ సిఎల్ఆర్ ఎస్సిఆర్ కానీ ఓకే అండ్ ఈ హ్యాష్ ఇంక్లూడ్ కాన్యో డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ కానీ ఈ 3 థింగ్స్ మనకి ఆన్లైన్ సిలో లైక్ వర్క్ కాదనమాట. ఏంటిది ఈ గెట్ సిహెచ్ అండ్ సిఎల్ఆర్ ఎస్సిఆర్ అండ్ హ్యాష్ ఇంక్లూడ్ కాన్యో డాట్ హెచ్ ఈ 3 థింగ్స్ మనం లేకుండా రాయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఈ 3 థింగ్స్ ఏ లైన్ అయినా ఇంక్లూడ్ చేసినా కానీ యూ విల్ ఫేస్ ది ఎర్రర్స్. ఒకసారి నేను కోడ్ రాసేసి చూపిస్తాను. I'm going back to the code. So just a second. సో ఇక్కడ నేను ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ డాట్ హెచ్ అండ్ దీని కింద సిఎల్ఆర్ ఎస్సిఆర్ అని రాస్తున్నా అండ్ దీని కింద గెట్ సిహెచ్ ఓపెన్ చేసా. ఓకే అండ్ ఒకసారి మళ్ళీ రన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో యూ కెన్ సీ హియర్ మనకి ఇక్కడ రన్ చేసిన తర్వాత సమ్ వార్నింగ్స్ అయితే చూపిస్తుంది. అన్డిఫైన్డ్ రిఫరెన్స్ టు సిఎల్ఆర్ఎస్ హియర్ అండ్ ఎర్రర్ ఐడి రిటర్న్ 1 ఎగ్జిట్ స్టేటస్ ఇలా అయితే చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాష్ ఇంక్లూడ్ కాన్యో డాట్ హెచ్ అనేది హెడర్ ఫైల్ వర్క్ కాదు. ఎందుకంటే ఈ హెడర్ ఫైల్ ఓల్డర్ వర్షన్కి రిలేట్ అయింది అనమాట. అండ్ సిఎల్ఆర్ఎస్ఆర్ కూడా వర్క్ కాదు అండ్ యాజ్ సేమ్ యాజ్ మనకి గెట్ సిహెచ్ కూడా వర్క్ కాదు. సో ఈ 3 థింగ్స్ లేకుండా మనం ఆన్లైన్ సిలో కోడ్ అయితే రాయాలి. అదే టర్బో సి అయితే నువ్వు ఫస్ట్ హ్యాష్ ఇంక్లూడ్ కాన్యో డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తావు, దాని తర్వాత సిఎల్ఆర్ ఎస్సిఆర్ అనే ఫైల్ ఇంక్లూడ్ చేస్తావు, లైక్ ఈ ఫంక్షన్ ఇంక్లూడ్ చేస్తావు, లాస్ట్లో గెట్ సిహెచ్ అనే ఫైల్ ఇంక్లూడ్ చేస్తావు. ఈ 2 థింగ్స్ అయితే మర్చిపోకండి. ఓకేనా. అండ్ అదే ఆన్లైన్ సిలో అయితే మనం సెకండ్ లైన్లో హ్యాష్ ఇంక్లూడ్ కాన్యో డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ రాయట్లేదు, సిఎల్ఆర్ ఎస్సిఆర్ రాయట్లేదు ఆన్లైన్ సిలో అండ్ యాజ్ వెల్ యాజ్ మనం గెట్ సిహెచ్ అనే హెడర్ ఫైల్ లైక్ ఫంక్షన్ కూడా రాయట్లేదు. ఓకే అండ్ మళ్ళీ నేను ఆన్లైన్ బోర్డ్కి వెళ్తున్నా. ఆన్లైన్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత సో యాజ్ సేమ్ యాజ్ నేను మీకు ప్రీవియస్గా చెప్పిన నమ్మంటే ఆన్లైన్ సిలో మనం ఫైల్ అనేది మనం పర్మనెంట్గా సేవ్ చేయలేము అని చెప్పా. ఎక్సర్నో. సో ఒకసారి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ లుక్ ఎట్ హియర్. సో హైడ్ ఆన్లైన్ బోర్డ్ ఇంటూ కొడుతున్నా. సో ఇంటూ కొట్టి లీవ్ పేజ్ అని కొడుతున్నా. సో మళ్ళీ న్యూ ట్యాబ్ ఐఎమ్ సర్చింగ్ అగైన్ ఆన్లైన్ సి కంపైలర్ హియర్. సో ఆన్లైన్ సి కంపైలర్ అని సర్చ్ చేసిన తర్వాత సో మళ్ళీ అదే కంపైలర్లోకి వెళ్తున్నా, ఆన్లైన్ సి కంపైలర్ ఎడిటర్. సో కెన్ సీ హియర్. సో ఇందాక నేను రాసిన కోడ్ అయితే ఎరేజ్ అయిపోయింది, మళ్ళీ మనకి ఫ్రెష్ కోడ్ అయితే వచ్చింది. ఓకే సో మళ్ళీ మనం ఇందాక రాసిన లైక్ 2 ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ రాశాను అండ్ సమ్ టెక్స్ట్ అయితే యాడ్ చేశాను ఇక్కడ ఈ పొజిషన్లో. మళ్ళీ ప్రీవియస్ కోడ్ అయితే మొత్తం ఎరేజ్ అయ్యి న్యూ కోడ్ అయితే న్యూ బేసిక్ కోడ్ స్ట్రక్చర్ అయితే వస్తుంది మళ్ళీ మనకి. ఓకేనా. సో అలా మనం ఆన్లైన్ సిలో ఒక ఫైల్ అనేది పర్మనెంట్గా సేవ్ చేయలేం, అదే టూల్లో అయితే ఒక ఫైల్ అనేది పర్మనెంట్గా సేవ్ చేయగలం. అండ్ ఆల్సో మనం ఎర్రర్స్ ఎక్కడెక్కడ అవుతున్నాయి అండ్ ఎక్కడెక్కడ మనం రెక్టిఫై చేయాలి, ఎక్కడెక్కడ వార్నింగ్స్ ఉన్నాయి మనం క్లారిటీగా అయితే చూడగలం టూల్లో. అండ్ హౌ టు సేవ్ చేసిన ఫైల్ మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి లొకేట్ అయ్యి చూడాలి, ఇవన్నీ అయితే మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే బేసిక్ సి స్ట్రక్చర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్ సి స్ట్రక్చర్, అసలు కాంపోనెంట్స్ ఏంటివి, హ్యాష్ ఎందుకు యూస్ చేస్తున్నాం, హ్యాష్ అంటే ఏంటిది అండ్ ఎస్టీడీ ఐఓ డాట్ హెచ్ అంటే ఏంటిది, సో దీనికి రిలేషన్ ఏంటి, ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ డూ సబ్స్క్రైబ్ మనాటి గురు ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఆల్.